జిల్లా గాజువాక వినాయక నగర్ ఉడా కాలనీలో గల శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవములు ఘనంగా నిర్వహిస్తున్నారు। ఈ రోజు రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాత సేవ ఆరాధన నిర్వహించి సూర్యప్రభ వాహనంపై స్వామివారి తిరువీధులలో ఊరేగింపు చేపట్టారు। అనంతరం లక్ష్మీ హయాగ్రీవ యోగం మహాపూర్ణాహుతి చేపట్టారు। స్వామివారిని శ్రీ గరుడ వాహనంపై ఊరేగించారు। ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక నగర్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహించి 20 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా చేపట్టామని తెలిపారు। రథసప్తమి రోజు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై తిలకించడం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుందని అన్నారు। రథసప్తమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఊరేగింపులో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు। ఓం అస్మద్గురుభ్యో నమః। ఓం నమో భగవతే వెంకటేశాయ। శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం। భక్తమాసేలకు విజ్ఞప్తి, ఈరోజు రథసప్తమి పర్వదినం। ఈ పర్వదినం సందర్భంగా ఈరోజు ఉడా కాలనీ మామిడి తోటలో వేంచేసి ఉన్న శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 20వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు 4వ రోజు రథసప్తమి పర్వదిన కార్యక్రమం జరుగుతోంది। ఈ రథసప్తమి పర్వదిన కార్యక్రమం నందున ఈరోజు హయగ్రీవ ఇష్టి కార్యక్రమం జరుగుతుంది। ఇక్కడ ఉదయం స్వామికి సుప్రభాత సేవ ఆరాధన సేవాకాలములు నిత్యహోమములు అన్ని కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత సూర్యప్రభ వాహనంపై కృష్ణ పరమాత్మ అలంకారంలో తిరువీధి పొరపాటుకు వేయించేయటం జరిగింది। ఆ పరిమాణాలు వచ్చిన తర్వాత స్వామి యొక్క సన్నిధిలో లక్ష్మీ హయగ్రీవ ఇష్టి కార్యక్రమాన్ని ఇక్కడ జరుగుతూ ఉంటుంది। ఇదిగో హయగ్రీవ స్వామి అవతారాన్ని ధరించి ఉన్నాడు। ఇక్కడ కలశలు కుంభాలు వేయించేసి ఉన్నాయి। ఇక్కడ నిత్యహోమ కార్యక్రమం ఉంది। సుమారుగా 1 గంటన్నర వరకు కూడా ఈ హోమ కార్యక్రమం జరుగుతుంది। ఈ యొక్క లక్ష్మీ హయగ్రీవ ఇష్టిలో కార్యక్రమంలో కూర్చునేటువంటి వారు సుమారు 70 మంది దంపతులు ఆ లక్ష్మీ హయగ్రీవ ఇష్టి కార్యక్రమంలో కూర్చుని స్వామివారి యొక్క ప్రతి సంవత్సరము కూడా బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఒక విశేష హోమ కార్యక్రమాన్ని పెట్టడం ఆనవాయితీ। అదే ఈ సంవత్సరం లక్ష్మీ హయగ్రీవ ఇష్టి కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరూ కూడా వారి వారి యొక్క కామ్యమైనటువంటి కోరికలన్నీ తీర్చుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం। జై శ్రీమన్నారాయణ। ఓం నమో వెంకటేశాయ। అది నిర్మాణం పూర్తయి 20 సంవత్సరాలు అయింది వార్షికోత్సవం। ఈ వినాయక నగర్ వడాకాల పరిసర ప్రాంతంలో జీవనమానంగా వర్ధిల్లుతున్నటువంటి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా ఈరోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీవారు తిరువీధి ఉత్సవం జరుపుకుంటున్నారు। ఈ సందర్భంగా ఆయురారోగ్యాలతో భక్తులు పుదు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు। సూర్యప్రభ వాహనంపై భగవాన్ని భక్తులతో పలుకుతూ ఊరేగింపు జరుగుతుంటున్నాం। సప్తమి సందర్భంగా వినాయక నగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమాల్లో భాగంగా సూర్యప్రభ వాహనం మీద ఆ స్వామి ఊరేగింపు కన్నుల పండుగ జరుగుతుంది। ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడే వచ్చి ఈ రథం మీద ఊరేగుతున్నంత అనుభూతి భక్తులు కలుగుతూ ఎంతో చుట్టుపక్కల ప్రాంత భక్తులకి ఎంతో ఉపయోగకరంగా భక్తులు ఆ తిరుమల శ్రీవారిని చూసినంత అనుభవం ఇక్కడ పొందుతున్నారు ఈ వినాయక నగర్ గుడిలో। అలాగే ఈ కమిటీ వారు కూడా దినదినం వాళ్ళు చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే ఇది ఇంకో తిరుపతి అయ్యేలాగా అంత ప్రాబల్యం చుట్టుపక్కల జరుగుతుంది। దీనికి ఈ చుట్టుపక్కల భక్తులు కూడా ఎంతో సహకరిస్తూ భగవంతుని ఆశీస్సులతో దినదిన అభివృద్ధి చెందుతూ అలాగే ఈ సందర్భంగా అందరికీ భక్తులకి ఈ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం।